హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హోమ్ మేడ్ దోశ ప్రీమిక్స్తో దోశలు వేస్తున్నా. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో దోశలు అయితే. మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా, దోశల పిండి నానబెట్టడం, ఇడ్లీ పిండి నానబెట్టడం, ఇట్లా ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు దోశ పిండి కలుపుకొని దోశలు వేసుకోవడమే. టైం సేవ్ అవుతుంది. దానికోసం అయితే కడాయి పెట్టుకొని 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కడిగి ఆరబెట్టుకున్న మినప్పప్పు ఇది. ఆరిన తర్వాతనే ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. లైట్గా వేయించుకోవాలి, జస్ట్ మిక్సీలో వేసుకోవడానికి మాత్రమే. తర్వాత 2 కప్పుల బ్రౌన్ రైస్, నేనైతే వైట్ రైస్ వాడాను, బ్రౌన్ రైస్ వేసుకొని అవి కూడా లైట్గా వేడైన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు దొడ్డటుకులు, తర్వాత 1/4 కప్పు శనగపప్పు, తర్వాత ఒక 1/2 టీ స్పూను మెంతులు. ఇవన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఇట్లా పచ్చిగా పోయేంతవరకు, తేమ పోయేంతవరకు ఇట్లా వేడి చేసుకొని అవి కూడా ప్లేట్లో వేసుకొని అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే గిర్నీ పట్టించుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పుతో చేసినాను కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నా. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇప్పుడు కేజీ పప్పుకి 2 కేజీల బియ్యం అనుకోండి, గిర్నీ పట్టించుకుంటే ఈజీ అవుతుంది. ఇంకా అట్లా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నది టైట్ డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకుంటే 6 months వరకు మంచిగా ఉంటుంది. తడి దాకొద్దు అంతే. తర్వాత బౌల్లోకి ఎంత కావాలో అంత పిండి వేసుకొని ఇట్లా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా ఇట్లా చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ చేయాలి. చూడండి ఎంత మంచిగా ఉలిసిందో పొద్దునకి. ఒకవేళ అప్పటికప్పుడే వేసుకోవాలనుకుంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని, వంట సోడా వేసుకొని దోశలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి మంచిగా ఉలిసింది పిండి. పెనం పెట్టుకొని ఇంకా దోశలు వేసుకోవడమే. ఇట్లా వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్కి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. మనం అప్పుడప్పుడు టిఫిన్స్కి ఏం చేయాలో అర్థం కాదు కదా, అప్పటికప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తాయి, హోటల్ స్టైల్లో వస్తాయి దోశలు అయితే. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా మనం చట్నీతోని దేనితోనైనా వెంటనే తినేయచ్చు. నేనైతే చికెన్తో తింటున్నా దోశ. మీలో ఎంతమందికి ఉంది అలవాటు చికెన్తో తినడం? నేనైతే చికెన్తో తింటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా మీకు రెసిపీ? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.